దైవ సేవకులు దేవస్థానం గారు వాక్య సహాయం చేశారు కాబట్టి వాళ్ళు చాలా సుపరిచితులు. పైన చెప్పినట్టుగా చాలా సంవత్సరాలుగా వారు కానీ వాళ్ళ తమ్ముడు ఫిలిప్ గారు కానీ వారి కుటుంబాలు ఎదిగిన కుటుంబాలే భక్తి కలిగి ఆత్మీయత ప్రభువు సేవిస్తూ ఖమ్మం ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఆయా స్థలంలో చేస్తారు. శివబాబు గారి కుటుంబం దగ్గర చాలా సార్లు వచ్చేవారు అమ్మతో మాట్లాడడానికి. అభిమానాన్ని బట్టి నేను అక్కడ కలుసుకునేవాళ్ళం వచ్చినప్పుడు కలిసిపోయాం. కనుక వారు మంచి హెచ్చరికలు మనకు అందించారు. సహోదరులు చెప్పినట్టుగా ఎక్కువ కూర్చొని వాక్యం వినడానికి అంత అవకాశం లేదు, మనకు తెలుసు. కానీ కొన్ని విషయాలు ఒక 10 నిమిషాలు 10 minutes మాత్రమే దేవుని వాక్యాన్ని అందిస్తారండి. దైవ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం మనమంతా ఎదిగిన వచ్చిన భాగాలేవి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11, 12 చదవండి సార్. 11, 12 యెషయా గ్రంథం 54, 11, 12. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములు కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కుందులను, కల్పములతో నీ బింబములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. చాలు. నువ్వే ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించుగాడు. ప్రయాసపడుతున్నారు, గాలివాన చేత కొట్టబడుతున్నారు గనుక ప్రయాసపడుతున్న ప్రజల విషయమై దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి పాపభారము మోసుకొడుతున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పాడు. ఇక్కడ కూడా 13వ వచనములో నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగు, విశ్రాంతినిస్తాను. ఎంతకాలం ఆదరణ లేకుండా ఉంటావు, ఎంతకాలం నెమ్మది లేకుండా ఉంటావు, ఎంతకాలం కొట్టబడుతుంటావు, ఎంతకాలం ఇంకా లోకంలో సాగిపోతావు, ఎంతకాలం ఇంకా పాపంలో నిలిచి ఉంటావు, ఇంకా ఎంతకాలం. రాత్రి ఆయన మాట్లాడుతున్నాడు, గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. నెమ్మది లేకుండా ఉన్న ఓ కుటుంబమా, నెమ్మది లేకుండా ఉన్న ఓ జనమా, నెమ్మది లేకుండా ఉన్న ఓ సహోదరుడా, నెమ్మది లేకుండా ఉన్న ఓ సహోదరి, ఆయన నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ప్రయాసపడి గాలివాన చేత ఎందుకు కొట్టబడతావు? కొట్టబడము, కొట్టుకుపోవడము నీకు ఇష్టమా? లేదా దేవునిలో విశ్వాసములో భక్తిలో కట్టబడము నీకు ఇష్టమా? నేను నిన్ను కట్టడానికి ఉన్నాను, కొట్టడానికి కాదు. నిన్ను నిర్మించడానికి ఉన్నాను. కుటుంబాలను ఆయన కట్టేవాడు, నిర్మించేవాడు. ఆదరణ లేకుండా ఉండొద్దు. గాలివాన, లోకపు గాలివాన, లోకపు శ్రమలు చాలా భయంకరమైనవి. లోకపు పోకడ, దాని ప్రవాహం మనల్ని ముంచేస్తుంది. కాబట్టి నువ్వు లోకములో పాపములో ఉండవద్దు, నిలిచి ఉండవద్దు. ఆదరణ లేకుండా ఉండిపోతావు, మిగిలిపోతావు. నీకు నెమ్మది సమాధానము దొరకదు. కనుక నేను నిన్ను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాను, నిన్ను కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కొట్టబడతావా, కట్టబడతావా అని దేవాది దేవుడు ఈ రాత్రి మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నేను కట్టుదును, నీ కట్టడమును కట్టుదును. 11వ వచనం చూడండి, నేను కట్టుదును. కట్టాలంటే ముందు పునాది వేయాలి కదా. ఒక ఇంటిని కట్టినట్టుగా కుటుంబాన్ని, నిన్ను నన్ను ఆయన నిర్మించడానికి, కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. నీలములతో నీ పునాదులు వేస్తాను అన్నాడు. నీలములతో నీ పునాదులు. నీలములు అంటే సఫైర్ అనే రంగది. అది ప్రశస్తమైనది, పరసంబంధమైనది.
మన కుటుంబాలకు మూలం పరలోకం. వీళ్ళ భూలోకంలో మనం ఉన్న పరలోకపు పౌరసత్వాన్ని మన కుటుంబాలు అనుభవించాలని దైవికమైన ఆలోచన. మన గృహాలు స్వర్గధామంలో ఉండాలి కానీ నరక కూపాలుగా తయారు కాకూడదు. ఒక మామూలు అన్యుడైన కవి చెప్పాడు, గృహమే కదా స్వర్గ సీమ, గృహమే కదా స్వర్గ సీమ. ఈ లోకపు పతనాలను తట్టుకొని నిలబడగలిగిన ఏకైక వ్యవస్థ ఏదైనా ఉందంటే అది కుటుంబం. కనుక కుటుంబ వ్యవస్థ అనేది చాలా శ్రేష్టమైంది. దేవుని వాక్యముతో మన గృహాలు ప్రార్థనతో పరిపాలించబడినప్పుడు అవి పరలోకంగా ఉంటాయి, దివ్యమైనవిగా ఉంటాయి, ఆత్మీయమైనవిగా ఉంటాయి. అలా కాకపోతే దయ్యాలే కాపురం చేస్తాయి. వాక్యము ప్రార్థన లేని కుటుంబాలు ఆలోచన చేయండి. కనుక గృహంలో ఉండవలసిన విలువలు అవి పైనుండి వచ్చే ఆజ్ఞల ద్వారా జారీ చేయబడి భూలోకంలోనే ఒక ముందస్తు పరలోకంగా మన కుటుంబాలు ఉంటాయి. అలాంటి కుటుంబాలుగా ఆయన నిన్ను నన్ను కట్టడానికి పునాదులు వేస్తున్నాడు, నీలములతో పునాదులు వేస్తాడు. కానీ మన కుటుంబము దేనికి సాదృశ్యంగా ఉండాలి? పరలోకానికి. నీలము అంటే పర సంబంధమైన కుటుంబాలుగా ఉండాలి, పరలోకముతో నింపబడాలి. ఇదే పరలోకం అన్నట్టుగా ఉండాలి. సామెతల గ్రంథంలో చాలా కుటుంబాలు ఉన్నాయి కానీ వాటి జోలికి మనం పోము. గయ్యాళితో పెద్ద ఇంట ఉండట కంటే ఒక మూల నివసించుట, అరణ్యములో నివసించడం మేలు. అంటే భార్యలే గయ్యాళి కాదు, భర్తలు కూడా గయ్యాళి ఉంటారు. చాలాసార్లు గయ్యాళి అనగానే భార్య వైపుకి వెళ్ళిపోతాం, తప్పని. భర్తలు కూడా ఉంటారు, ఒంటి పట్టు కలిగిన భర్తలు. కాకపోతే బట్టతలను మగవాడికే వస్తాయి. ఎందుకు? సన్యాసులు ఎక్కువ ఉంటారు, సన్యాసులు తక్కువే ఉంటారు. నిజమే కదా? అరణ్య భూమిలో నివసించడం మేలు అని చెప్పారు. కనుక మన కుటుంబాలు పర సంబంధమైనవిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుకు మన కుటుంబాలంటే చాలా ఇష్టం. ఆయన చివరి రాత్రి భోజనం ఒక ఇంట్లో చేశాడు. కాబట్టి ఇల్లు అంటే ఎంత మంచిదో చూడండి, కుటుంబం అంటే ఎంత మంచిదో. అసలు ఆదిమ సంఘం ఇంట్లోనే కూడుకునేది. ఇప్పుడు కూడా మనం ఎక్కడ కూడుకున్నాం? ఇంట్లోనే కూడుకున్నాం. అపోస్తల కార్యముల గ్రంథంలో పరిచర్య సేవ అనేది ఒక ఇంటి నుండి ఒక ఇంటికి మార్చబడేది. కాబట్టి గృహము అనేది ఆయనకి ఎంత ఇష్టమైన విషయం. కాబట్టి మన గృహం అనేది ముందస్తు పరలోకంగా ఉండాలి. ఆయన నీలములతో పునాదులు వేస్తా పర సంబంధమైన రీతిగా మన కుటుంబాలను ఆయన నిర్మిస్తాడు అనేది ఒకటి. రెండవదిగా చూడండి, పునాదుల తర్వాత నీ కట్టడములు నీలాంజనములతో అన్నాడు. నీలాంజనములతో అంటే ఫెయిర్నెస్. కుటుంబంలో ఉండవలసిన రెండవ విషయం ఏంటంటే పవిత్రత. తేట తెల్లగా మన కుటుంబాలు ఉండాలి. భార్య అయినా భర్త అయినా తేట తెల్లగా ఉండాలి. ఒకరిని ఒకరు మోసం చేసుకునే వారుగా ఉండకూడదు. కుటుంబానికి నమ్మకత్వమే మంచి రుజువు. కాబట్టి భక్తుడు అంటా, నువ్వెప్పుడు నా ఇంటికి వస్తావు, నేను నా ఇంట యథార్థము హృదయంతో నేను నడుచుకుంటాను అని ప్రార్థన చేస్తూ ప్రభునే పిలుస్తున్నాడు. ఎప్పుడు వస్తావయ్యా నా ఇంటికి? రా. నా ఇంట ఏముంది? బీరో ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, సోఫా ఉంది కాదు. నా ఇంట ఏముంది? యథార్థత ఉంది. మోసం చేయవాడు నా ఇంట నివసింప రాదు. కపటము నా ఇంట ఉండదు. అబద్ధాలు చెప్పేవాడు నా ఇంట ఉండడు. కాబట్టి నా ఇంట నేను యథార్థ హృదయంతో నేను నడుచుకుంటాను. అబ్రాహం గుడారం దగ్గర వెళ్ళుకున్నాడు ధైర్యం. ఎవరికి? అబ్రాహంకు. ఎవరు వచ్చినా నేను ఇంటికి ఆహ్వానిస్తా. నాకు అరమరిక లేదు. ఎందుకంటే భక్తి విశ్వాసాలు కలిగిన కుటుంబం అబ్రహాము కుటుంబం. సరే, మంచిది. నీ కట్టడములను నీలాంజనములతో కట్టుదు అన్నాడు. అలా యోబు కుటుంబం అలాంటిదే. యోబు ఇల్లు కూలింది కానీ కుటుంబం కూలలేదు. ఎందుకు? ఇల్లు కూలింది కానీ కుటుంబం కూలలేదు. ఎందుకు? ప్రార్థించే కుటుంబం అది. తన పిల్లలు పాపం చేశారేమో అని సేవకులు చెప్పారు కదా. వారు పాపం చేశారు ఏమని తండ్రి ఏం చేస్తున్నాడు? అరుణోదయమును లేచి అరుణోదయమును చేసే వారి నిమిత్తమై బలులు అర్పిస్తున్నాడు. మన పిల్లల పట్ల, మన ఇంటి వారి పట్ల మనం కలిగి ఉండవలసిన ఆ కన్సర్న్
ఫెయిర్నెస్, యథార్థంగా ఉండాలి. నీ కట్టడములను నీలాంజనములతో నేను కట్టుదును. మూడవదిగా నీ గుమ్మములు సూర్యకాంతములతో అన్నాడు కదా. ఇంటికి ఏముంటాయి? కట్టడం ఉంటుంది, తర్వాత గుమ్మాలు కూడా ఉంటాయి. గుమ్మాలు సూర్యకాంతము అంటే అర్థం ఏంటి? ఆ సూర్యుని కాంతి. సూర్యుని కాంతి ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది కదా. సాక్షార్థమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. సూర్యకాంతి లేకపోతే చెట్లు పచ్చగా ఉండవు. పచ్చడి కాపురం అంటారు కదా. పచ్చడి కాపురంలో నిప్పులు పోసినారు. పచ్చడి కాపురంలో నిప్పులు. అసలు కాపురం పచ్చగా ఉండాలంటే అర్థం ఏంటి? ఏం కావాలి చెప్పండి? సూర్యుని కాంతి కావాలి. కిరణజంగా సమయం మళ్ళీ సైజులో సూర్యుని ఎంత నీరున్నా ఎంత ఎరువేసినా సూర్యుని కాంతి పడకపోతే అంతే సంగతి. అది పచ్చగా ఉండదు, ఎండిపోతుంది. సూర్యుని కాంతి అంటే అర్థం ఏంటంటే సాక్షార్థమైన కుటుంబం. మన కుటుంబాలు దేవుని వాక్య కాంతితో దేవుని గురించిన సాక్ష్యము ప్రకటన మనం చేస్తూ ఉండాలి. సూర్యకాంతములతో మనం నిండి ఉండాలి అన్న. సరే, సాక్షార్థమైన కుటుంబం. ఉపదేశపూర ఇల్లు అది సాక్షార్థమైన. చాలా కుటుంబాలు ప్లోయించేవారు పూర్తి చెప్పాడు. చాలా గృహాల వారు స్థెపనించేవారు అని చెప్పాడు. కొన్ని కుటుంబాలు కొన్ని కుటుంబాల పేర్లు ఆయన చాలా అద్భుతంగా చెప్తాడు. ఎందుకంటే అవి సాక్షార్థంగా ఉండే కుటుంబాలు. దేవుని సేవ చేసే వారికి ఆ కుటుంబాలంటే ఇష్టం. వారి ద్వారా కొంత సమాచారం దొరుకుతుంది, వారి ద్వారా కొంత సాక్ష్యం దొరుకుతుంది, వారి ద్వారా కొంత సమర్పణ ఆయనకు అందుతుంది, వారి ద్వారా ఎన్నో మేళ్లు జరుగుతాయి. అలాంటి కుటుంబాలు సాక్షార్థమైన కుటుంబాలుగా ఉండాలి. సూర్యకాంతముతో నేను కడతా అని చెప్పాడు. తర్వాత చూడండి, 4వదిగా నీ కోట కొమ్ములు ఏమన్నాడు చెప్పండి? మాణిక్యమణులతో నీ కోట కొమ్ములు. మాణిక్యమణులు లేదా మాణిక్యమణులు అంటే మణులు, కోట కొమ్ములు అనగానే అది చాలా బలమైన కుటుంబాలుగా చేస్తాం, పటిష్టమైన కుటుంబాలుగా చేస్తాం కదా. పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు, పటిష్టమైన సంబంధాలు కదా. మన భారతదేశంలో చాలా వివాహాలు కూలిపోవడం లేదు. కారణం ఏంటంటే ఫారిన్ లో ఉండే కుటుంబాల కన్నా మన భారతదేశంలో ఉండే వివాహ వ్యవస్థ చాలా గట్టిది. ఒకసారి అమెరికాకి పోతా ఉంటే మన భారతదేశం పోయినారు, భార్య అటు పోతా ఉంది, భర్త ఇటు పోయిపోతారు. అక్కడ అమెరికాలో ఒక ఫంక్షన్ పోయినప్పుడు ఒకరి చేతిలో ఒక చేయి వేసుకొని పోతా ఉంటారు. డౌట్ వచ్చేసింది. వాళ్ళ కొడుకు అడిగారు, పెద్దోడే సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాడీ అక్కడ చూడు ఎంత బాగా చేతిలో చేసుకోకపోతాను, నీవేమో ఇటు ఈ దిక్కు, అమ్మేమో ఆ దిక్కు, మీరు కూడా నాకు భయం లేదురా, ఎక్కడ భార్య పారిపోతుందో అని వాడు పట్టుకుని పోతా ఉన్నాడు. నేను ఎంత దూరం ఉన్నా మీ అమ్మ నాతోనే ఉంటుంది అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే బంధాలు అనేవి చాలా. ఒక ఆయన కన్నడ భాష గురించి చెప్పడానికి ఆయా దేశాలు తిరుగుతూ ఉంటాడు. చాలా దేశాలు తిరిగాడు. ఆయన పేరు ప్రాణేష్ అంటారు. కన్నడ భాష ప్రాశస్తాన్ని, కన్నడ భాష యొక్క సాహిత్యము, భాష, దాని గురించి చెప్పి ఆయన ప్రాణేష్. అమెరికా ఆయా దేశాలు తిరిగి ఆయన ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్కి వస్తే ఆయన ప్రసంగాలు చేసిన సీడీలు ఆ రోజుల్లో వాటిని సీడీల్ని సరిగ్గా కట్టడానికి రబ్బర్ బ్యాండ్స్ కోసం అక్కడ ఒక స్టాల్ దగ్గరికి వెళ్ళాడు. చాలా ఖరీదైన రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాడు. ఆ సీడీలు చేస్తా ఉన్నాడు. తన ప్రసంగ సీడీలు అమ్ముతూ ఉండేది, అక్కడ చేస్తా ఉన్నాడు. ఏంటిది ఎంత బలంగా ఉన్నాయి ఈ రబ్బర్ బ్యాండ్స్? మన భారతదేశంలో 10 ట్రై చేస్తే ఒకటి తగ్గుతుంది, ఇంకా 9 ఏమవుతాయి? తెగిపోతాయి. కానీ రబ్బర్ బ్యాండ్ ఎన్ని సీడీలు పెట్టి ముడేసినా ఉంటా ఉంది, భలే ఉంది అని షాప్ అయినాడు. సూపర్ గా ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్. ఏమనుకున్నావు అమెరికా అంటే? ఏం ఇండియా అనుకున్నావా? భారతదేశం అనుకున్నావా? మీ దేశంలో అట్లాంటివే తయారవుతాయి. అమెరికాలో రబ్బర్ బ్యాండ్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి అని చెప్పాడు. కోపం వచ్చింది ఎవరికి? ఎందుకు? మన దేశాన్ని కొంచెం బాధ తట్టుకోలేక చెప్పేశాడు. అయ్యా, అమెరికాలో రబ్బర్ బ్యాండ్స్ బలంగా ఉంటాయి, కానీ మంగళసూత్రాలు వీకాలి. ఏమన్నాడు? మంగళసూత్రాలు మీకు తెగిపోతా ఉంటాయి, అంటే బంధాలు తెగిపోతా ఉంటాయి. రబ్బర్ బ్యాండ్లు కట్టుకుంటాయి కానీ బంధాలు
మా దేశంలో అలా కాదు. కాబట్టి పటిష్టమైన కుటుంబాలు, పిల్లల మధ్య భార్యాభర్తల మధ్య సరి అయిన సంబంధాలు, తేటగా ఉండే సంబంధాలు, పటిష్టంగా ఉండే కుటుంబంగా నేను కడతాను, బలహీనంగా ఉండే కుటుంబంగా నేను కట్టను, పటిష్టమైన కుటుంబాలుగా కడతాను అని చెప్పాడు. తర్వాత చూడండి, అంతా అయిపోయింది, గుమ్మాలు అయిపోయినాయి, పునాదులు అయిపోయినాయి, కట్టడాలు అయిపోయినాయి, గుమ్మాలు అయిపోయినాయి. చుట్టూ ఏముంటుంది చెప్పండి? నీ సరిహద్దులు అంటే కాంపౌండ్ వాల్, కుటుంబానికి కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, నీ సరిహద్దులు ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు, ప్లెజెంట్ స్టోన్స్ కదా. మన సరిహద్దుల్లో సమాధానం, కుటుంబానికి అవసరమైంది ఏంటి? సమాధానం. సరిహద్దుల్లో, ఇశ్రాయేలు సరిహద్దుల్లో మన దేవుడు ఘనమైన మహారాజు, ఆయన సమాధానాన్ని అందించే. కానీ మన కుటుంబాల మధ్య ఉండవలసింది ఏంటంటే ప్లెజెంట్ స్టోన్స్, ప్రశాంతమైన. ఇప్పుడే చెప్పాడు రూతుల గురించి కదా, అత్త కోడలు ఎక్కడ సరిగా ఉండాలని, సరిగా ఉండాలనే ఋతు గ్రంథం రాయబడి చాలాసార్లు తేడాలు చూపిస్తే తేడాలు అయిపోతాయి, సమాధానం పోగొడుతుంది. రూతు ఏం చెప్పింది? నీ జనమే నా జనం అయింది, అయిపోయింది. నీ జనమే నా జనం. సమస్య అంతటికి కూడా అదే ఋతు గ్రంథంలో. భర్త వైపు ఒకటైపు, భార్య వైపు ఒకటైపు కాదు. ఋతు ఒకే మాట చెప్పింది, నీ జనమే. సమాధానం, సమాధానం, ప్లెజెంట్ స్టోన్స్. పిల్లల మధ్య సమాధానం, భార్య భర్తల మధ్య సమాధానం కదా. అన్నతో చెప్పాడు కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్టమైన వాడిని కానా? 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్టమైన వాడిని కానా? వేరే దేశాల్లో ఎందుకు కుటుంబాలు విడిపోతున్నాయంటే, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ భర్తను మర్చిపోతున్నారు. భర్త బాగోగును, భర్తను గురించిన కన్సర్న్ లేక దెబ్బతింటున్నాయి కుటుంబాలని రాశాడు ఒక ఆయన. విడాకులు ఎందుకు అక్కడ ఎక్కువ తీసుకుంటున్నారంటే ఇది విషయం. సరే, ఏమైనా ప్రశాంతమైన కుటుంబం, నీ పిల్లలకు విశ్రాంతి, శాంతి నీకు కలుగుతుంది, నీతి నీకు దొరుకుతుంది, భీతి నీకు తొలుగుతుంది, ఖ్యాతి నీకు మిగులుతుంది అని చివరిలో ముగించాడు. తర్వాత అవన్నీ మనం చూసుకోవడానికి సమయం లేదు. శాంతి దొరుకును, తర్వాత నీతి కలుగును, భీతి తొలుగును, నీకు ఖ్యాతి, నీకు విరోధముగా చూపించబడిన ఏ ఆయుధము అని చెప్పి ముగించారు. కాబట్టి మన కుటుంబాలను కట్టేవాడని, ఆయన చేతుల్లోకి వస్తావా, నీ కుటుంబాన్ని కడతాడు. లేదా గాలి వాన చేత కొట్టబడతావా, ఒక రోజున కొట్టుకొని పోతావు. ఈ రాత్రి నీకు ఇస్తున్న అవకాశం ఏమిటంటే, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్తమైన జనాలను నేను మీకు విశ్రాంతిని ఇస్తాను కదా. శాంతి నీకు ఇస్తా, శాంతిని కలిగిస్తా, భీతి తొలగిస్తా, నీకు ఖ్యాతిని నేను అనుగ్రహిస్తా, చాలా చెప్పాడు అక్కడ. పిల్లరా, ఈ రాత్రి శాంతి కావాలా? దేనికో భయపడుతున్నావు, భీతి తొలగాల, నీకు ఖ్యాతి కలగాల, విశ్రాంతి దొరకాల, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రండి. ఆయన మా కుటుంబాలను, జీవితాలను కంటే ప్రభు. అలాగే అశోకు, గ్రేసి వారి పిల్లల్ని ఆయన నిర్మిస్తున్నాడు. పటిష్టమైన కుటుంబంగా, పవిత్రమైన కుటుంబంగా, సాక్షార్థమైన కుటుంబంగా, సేవించే కుటుంబంగా, అంతేకాదు రక్షణార్థమైన కుటుంబంగా కదా. మడుగు మాడి ఎర్రని కుటుంబం, రక్షణార్థమైన కుటుంబాలుగా ఆయన ఉంచాడు కనుక కుటుంబాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మనల్ని నిర్మించే ప్రభు దగ్గరకు మనం రావాలని ప్రభుతో ప్రభు నామమున ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించుగాక.